వైకాపా హయాంలో రాష్ట్రం వెనుకబడిందని, అప్పుల కుప్పగా మారిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కష్టపడితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. హైదరాబాద్లో నాడు తాను చేసిన అభివృద్ధి ఫలాలే ఇప్పుడు వస్తున్నాయని చెప్పారు. 2014-19 మధ్య ఏపీని అభివృద్ధి పదంలో నడిపించామని చెప్పారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి ఆకాంక్షలను ఎప్పటికప్పుడు నెరవేర్చగలిగితే అలాంటి నేతలు శాశ్వతంగా ఎమ్మెల్యేలుగా ఉంటారన్నారు. కుప్పంలో ద్రవిడ యూనివర్సిటీలో స్వర్ణకుప్పం విజన్ 2029 డాక్యుమెంట్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ప్రతి ఇంటికి పారిశ్రామికవేత్త ఉండాలనేది తన విజన్ అని చెప్పారు. రాబోయే రోజుల్లో కుప్పంను ఎలా అభివృద్ధి చేస్తామో ప్రణాళికలో రచించామన్నారు. ఏటా ఎలాంటి పనులు చేపట్టాలనే దానిపై ఆలోచన చేశామని, కుప్పానికి పెట్టుబడులు తీసుకొచ్చి ఉపాధి కల్పిస్తామన్నారు. జీవితం ఎవరికీ జాక్పాట్ కాదని, ఒకసారి అవకాశం వస్తుంది, దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే వైకుంఠపాళి తరహా పరిస్థితే ఎదురవుతుందన్నారు. రాజకీయం, వ్యాపారం సహా అన్ని రంగాలకు ఇది వర్తిస్తుందని తెలిపారు. ఈసారి నియోజకవర్గాల వారీగా విజన్ తయారు చేస్తున్నామని, ప్రజలకు అందుబాటులో ఉండి వారి ఆకాంక్షలను ఎప్పటికప్పుడు నెరవేర్చగలిగితే అలాంటి నేతలు శాశ్వతంగా ఎమ్మెల్యేలుగా ఉంటారన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత కుప్పంలో తెలుగుదేశం పార్టీ తప్ప వేరే పార్టీ జెండా ఎగరలేదన్నారు. పోటీ చేసిన అన్నిసార్లు ప్రజలు గెలిపించారని చెప్పారు. విజన్ డాక్యుమెంట్ విషయంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ప్రతి ఇంటిలోనూ దీనిపై చర్చ జరగాలని, ఉద్యోగాలు చేయటమే కాకుండా ఇవ్వాలనే ఆలోచన యువతలో ఉండాలని చంద్రబాబు అన్నారు. మీరు చూస్తే 95లో ఎవ్వరు ఊహించిన రోజులు విజన్ 2020 తయారు చేశాను. చాలా మంది మాట్లాడారు, చాలా విధంగా విమర్శ చేశారు. ఏ వ్యక్తి అయినా సరే దూరదృష్టి లేకుండా, ఒక డైరెక్షన్ లేకుండా గాలిపటం మారి తిరిగితే జీవితాల్లో ఎవరు పైకి రారు. కానీ ఏ వ్యక్తి అయినా సరే నిర్దిష్టమైన ఆలోచనలు పెట్టుకుని ఒక పద్ధతి ప్రకారం పనిచేయగలిగితే జీవితంలో ఏదైనా సాధించే శక్తి ఉంటుంది. ఈ రోజు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మొన్నే అంబేద్కర్ జయంతోత్సవాలు గారు ఇవన్నీ మనం జరుపుకున్నాం. ఆయన కూడా ఒక ఆర్డినరీ మనిషే, పేద కుటుంబంలో పుట్టాడు, రాజ్యాంగాన్ని రాశాడు, దూరదృష్టి ఆలోచించాడు. ఈ రోజు ప్రజల గుండెల్లో శాశ్వతంగా మిగిలే పరిస్థితికి వచ్చారు. అదేవిధంగా ఒక మహాత్మా గాంధీ దేశం కోసం పోరాడి స్వాతంత్రం తీసుకొచ్చారు. 75 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇంకొక 25 సంవత్సరాల్లో 100 సంవత్సరాల మనమందరం స్వతంత్ర వేడుకలు జరుపుకోబోతున్నాం. ఈ రోజు మీరు చూస్తే మనం తీసుకున్న నిర్ణయాలు, కొంతమంది తీసుకునే నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే అవి ప్రజల పట్ల శాపాలుగా మారుతాయి. కొంతమంది కరెక్ట్ నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాల వల్ల చరిత్ర మారిపోయే పరిస్థితి వస్తుంది. గత ప్రభుత్వ హయాంలో ప్రజలు, బిల్డర్లు అనేక ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు ఆ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. సమస్యలు పరిష్కరించేందుకు కమిటీ వేస్తున్నామని, ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలను కమిటీ అధ్యయనం చేస్తుందన్నారు. అపార్ట్మెంట్లు, లేఅవుట్లలో కొనుగోలు విషయంలో వినియోగదారులు మోసపోకుండా రెరా అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి నారాయణ మాట్లాడారు. అపార్ట్మెంట్లు, లేఅవుట్లలో కొనుగోలు విషయంలో వినియోగదారులు మోసపోకుండా రేరా అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. బిల్డర్లు, వినియోగదారుల మధ్య జరిగిన ఒప్పందాలు సరిగ్గా అమలవుతున్నాయో లేదో చూడాల్సిన బాధ్యత రేరాదేనని మంత్రి తేల్చి చెప్పారు. ఇవాళ వచ్చిన కొన్ని ఫిర్యాదులపై చర్యలు చేపట్టాలని రేరాను ఆదేశించినట్లు తెలిపారు. అవకతవకల కారణంగా తణుకులో టీడీఆర్ బాండ్ల జారీని నిలుపుదల చేశామన్నారు. తణుకు, గుంటూరు, తిరుపతిలో గతంలో జారీ చేసిన టీడీఆర్ బాండ్ల వ్యవహారంపై ఏసీబీ విచారణ జరుగుతోందని చెప్పారు. బాండ్ల జారీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 822 టీడీఆర్లు పెండింగులో ఉండగా కొత్తగా 521 దరఖాస్తులు వచ్చాయన్నారు. అధికంగా విశాఖలో వచ్చాయని చెప్పారు. అమరావతిలోనూ టీడీఆర్ బాండ్లు జారీ చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ రియల్ ఎస్టేట్ రంగం ఇబ్బంది పడకుండా చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. చట్ట ప్రకారమే అన్ని అమలు చేస్తామన్నారు. రేరాలో అనుమతులు ఇకపై ఆన్లైన్లో జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి వెల్లడించారు. అయితే వాళ్ళు యాక్చువల్గా కొన్ని కంప్లైంట్స్, కొన్ని షార్ట్ ఫాల్స్ మేము చేసిన అవి సాల్వ్ కావట్లేదని రిప్రజెంటేషన్ అది రావడం జరిగింది. దాని మీద యాక్చువల్గా ఈరోజు 167 మందికి యాక్చువల్గా ఇన్ఫర్మేషన్ ఫోన్ ద్వారా మరియు వాట్సాప్ల ద్వారా ఇన్ఫామ్ చేసాం. అవి టీవీల ద్వారా కూడా తెలియజేసాం. మీరు రండి, దాని మీద డిస్కస్ చేస్తామని
దాదాపు ఒక 30 మంది క్లయింట్స్ వచ్చారు వాళ్ళలో, ఒక 30 మంది ప్లస్ అసోసియేషన్ వచ్చారు. డిఫరెంట్ బిల్డర్ ఆర్గనైజేషన్ స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్లో ఉండేవాళ్ళు వచ్చారు. వారితో చాలా డీటెయిల్డ్గా సెంట్రల్ యాక్ట్ ఏదైతే ఉందో, రేరాకు సంబంధించి సెంట్రల్ యాక్ట్ ఉంది. ఆ సెంట్రల్ యాక్ట్ ప్రకారం మీరు నడుచుకోవాలా, దాంట్లో ఏముండాయి, మనం ఏం చేస్తున్నాము, ఏ ఇబ్బందులు కలుగుతున్నాయని అనేక విషయాలను యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఇందులో కొన్ని యాక్చువల్గా విషయాలు ఏదైతే వాళ్ళకి రియల్గా ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ తొలగేటట్టుగా వాటికి సంబంధించి ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చాము. కొన్ని విషయాలు ఇంకా డిస్కస్ చేయాల్సింది. దానికి సంబంధించి ఇతర రాష్ట్రాల్లో, పక్క రాష్ట్రమైన తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో కూడా ఎలా చేస్తున్నారో ఆ డీటెయిల్స్ కూడా తీసుకురమ్మన్నా. ఆల్రెడీ కొన్ని తీసుకొచ్చారు. ధాన్యం సేకరించిన 24 గంటల్లో రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆదివారం నాటికి 27 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించామని చెప్పారు. ధాన్యం సేకరణపై మంత్రి ఎక్స్లో పోస్ట్ చేశారు. 4,15,066 మంది రైతుల నుంచి ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరించామన్నారు. వైకాపా హయాంలో కేవలం 2 లక్షల మంది రైతుల నుంచే ధాన్యం కొన్నారని చెప్పారు. ధాన్యం సేకరించిన 24 గంటల్లో రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేస్తున్నామన్నారు. రైతుల ఖాతాల్లో ఇప్పటి వరకు 6,083.69 కోట్లు జమ చేశామన్నారు. వైకాపా హయాంలో ధాన్యం డబ్బులు కూడా సక్రమంగా ఇవ్వలేదని చెప్పారు. రైతుల కుటుంబాల్లో కూటమి ప్రభుత్వం సంక్రాంతి సందడి తెచ్చిందని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. రాబోయే 3 నెలల్లో టీసీఎస్ ఇన్నోవేషన్ హబ్ను ఏపీలో తీసుకురాబోతున్నామని, 10,000 మందికి ఉపాధి కల్పించబోతున్నామని మంత్రి నారా లోకేష్ చెప్పారు. ప్రపంచానికి టాటా బ్రాండ్ను పరిచయం చేసిన వ్యక్తి, విలువలతో కూడిన పారిశ్రామికవేత్త రతన్ టాటా అని తెలిపారు. దేశీయ ఉత్పత్తులు, బ్రాండ్ దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకున్న వ్యక్తి రతన్ టాటా అని ప్రశంసించారు. హైదరాబాద్లో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కు 25 కోట్లు, హుద్హుద్ తుఫాను సమయంలో 3 కోట్లు విరాళం ఇచ్చిన వ్యక్తి రతన్ టాటా అని గుర్తు చేశారు. భీమవరంలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. పెదైనెల్లో రతన్ టాటా కాంస్య విగ్రహం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడారు. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఫైర్ బ్రాండ్ అని మంత్రి నారా లోకేష్ ప్రశంసల వర్షం కురిపించారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఉండి నియోజకవర్గ అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. విద్యార్థులను చూస్తుంటే తన కాలేజీ రోజులు గుర్తుకొస్తున్నాయని చెప్పారు. తాను కష్టకాలంలో ఉన్నప్పుడు తనకు తోడుగా ఉన్నది తన మిత్రులు, బంధువులేనని చెప్పారు. టీడీపీకి ఉండి నియోజకవర్గం కంచుకోటన్నారు. RRR అంటే రియల్, రెస్పాన్సిబుల్ అండ్ రెబల్ అని కొనియాడారు. ఏ పోలీసులైతే ఆయనను కొట్టారో వారికి సొంత నిధులతో వాహనాలు కొనిచ్చారని చెప్పారు. ఏపీ చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, ప్రతి నెల 4,000 కోట్లతో ప్రభుత్వం నడుస్తోందని చెప్పారు. ఈ సంక్షోభాన్ని విద్యార్థులు ఒక అవకాశంగా మలుచుకోవాలని చెప్పారు. విద్యాశాఖ చాలా కష్టమైన శాఖని, కష్టమైన శాఖలను ఎంచుకోవటం తనకిష్టమన్నారు. కష్టకాలంలో మనతో నిలబడిన వారితో కలిసి వెళ్లాలని చెప్పారు. కేజీ నుంచి పీజీ వరకు పాఠ్యాంశాలను మార్చాలని భావిస్తున్నామని అన్నారు. పాఠ్యపుస్తకాల్లో రాజకీయ నాయకుల ఫోటోలు లేవని చెప్పారు. పార్టీల రంగులు లేవు, తమకు ఆ పిచ్చి లేదని అన్నారు. చట్టాల్లో కాదు మార్పు రావాల్సింది, అవగాహన పెంచుకోవటంలో రావాలని అన్నారు. ఆడ మగ విషయాల్లో సమానత్వం రావాలని చెప్పారు. పాఠ్యాంశాల్లో ఆ అంశాలు ప్రతిబింబించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. డ్రగ్స్ వద్దు క్యాంపెయిన్ రూపొందించామని తెలిపారు. విద్యార్థులు అటువంటి వారికి దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ వద్దు బ్రో, డోంట్ బీ ముఖేష్ అంటూ మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు. నాకు వ్యక్తిగతంగా తెలిసిన 2 విషయాలు మీకు చెప్పాలి. మా అమ్మమ్మ క్యాన్సర్తో చనిపోయారు. ఆనాడు మా తాతగారు హైదరాబాద్లో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఉండాలి, వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్ ఉండాలి, మనకంటే ఆర్థిక వనరులనే అమ్మమ్మని అమెరికాకు తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇచ్చాం. అలాంటి ట్రీట్మెంట్ హైదరాబాద్ కేంద్రంగా తీసుకురావాలని బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించారు, శంకుస్థాపన చేశారు. ఆనాడు అది తెలుసుకున్న రతన్ టాటా గారు మొదటి 25 కోట్ల రూపాయల డబ్బులు ఆ ఇన్స్టిట్యూట్ కోసం ఇచ్చారు. ఇది ఇప్పుడు 25 కోట్ల రూపాయలు కాదు, ఇది 1992-93లో ఒక్క ఫోన్కి ఆయన 25 కోట్ల రూపాయలు ఇచ్చారు. అంతెందుకు మనం 2014లో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు హుదూద్ తుఫాన్ వచ్చింది విశాఖపట్నానికి. ఆనాడు నేను టాటా ట్రస్ట్ సీఈఓకి ఫోన్ చేసి ఇట్లా హుదూద్ వచ్చింది కొంచెం ఆదుకోండి అని కోరితే ఆయన ఫోన్ పెట్టేసి 30 సెకండ్స్ తర్వాత నాకు ఇప్పుడే రతన్ టాటా గారితో మాట్లాడాను, 3 కోట్ల రూపాయలు మేము ఇప్పుడు నిధులు ట్రాన్స్ఫర్ చేశామని చెప్పారు. డబ్బులు ఇస్తాం గొప్ప కాదు. నేను అడిగాను ఎప్పుడు వస్తారైనా అని అడిగితే మాకు మార్కెటింగ్ అవసరం లేదు, మాకు ప్రెస్ రిలీజ్ అవసరం లేదు, ప్రజల్ని మీరు జాగ్రత్తగా చూడండి, డబ్బులు సరిపోతే మాకు ఫోన్ చేయండి మళ్ళీ ఇస్తానని చెప్పిన గొప్ప వ్యక్తి రతన్ టాటా గారు.
ఆయన చనిపోయే ముందల నేను బాంబే హౌస్కి వెళ్ళా. బాంబే హౌస్ టాటా సంస్థకి హెడ్ క్వార్టర్స్. అక్కడ నేను టాటా సన్స్ చైర్మన్ చంద్ర గారిని కూడా కలిసాను. ఆ రోజు అడిగా, రతన్ టాటా గారు ఎలా ఉన్నారంటే, చెప్పలేని పరిస్థితుల్లో మేము అందరం ఉన్నామని బాధపడుతున్నారు చెప్పారు. నిజంగానే ఆయన చనిపోయే ముందల కూడా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా TCS ప్రకటిస్తాం జరిగింది. కనీసం 10,000 మందితో విశాఖపట్నంలో ఒక డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నాం. రాబోయే 3 నెలల్లో ప్రభుత్వం చేతుల్లో ఉన్న మిలీనియం టవర్స్ లో 2,000 మంది పనిచేయబోతున్నారని సభాముఖంగా తెలుపుతున్నాం. నవ ఆవిష్కరణలకు వేదిక పాలిటెక్ ఫెస్ట్ అని ఏపీ సాంకేతిక విద్యాశాఖ డైరెక్టర్ గణేష్ కుమార్ తెలిపారు. విద్యార్థుల సృజనాత్మకత, వినూత్న ఆలోచనలను సపోర్ట్ చేయటమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోని డిప్లొమా విద్యార్థులకు వారి సాంకేతిక నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఇది గొప్ప అవకాశమని తెలిపారు. నవ ఆవిష్కరణలకు వేదిక పాలిటెక్ ఫెస్ట్ అని ఏపీ సాంకేతిక విద్యాశాఖ డైరెక్టర్ గణేష్ కుమార్ తెలిపారు. పాలిటెక్ ఫెస్ట్లో విద్యార్థులు తమ ప్రతిభను కనపరుస్తున్నారని అన్నారు. పాలిటెక్ ఫెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో పాలిటెక్ ఫెస్ట్ జరిగింది. ఈ కార్యక్రమాన్ని సాంకేతిక విద్యాశాఖ డైరెక్టర్ గణేష్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పాలిటెక్ లోగోను గణేష్ కుమార్ ఆవిష్కరించారు. పాలిటెక్నిక్ విద్యార్థుల ప్రాజెక్టులను గణేష్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా సాంకేతిక విద్యాశాఖ డైరెక్టర్ గణేష్ కుమార్ మాట్లాడుతూ 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిందని గుర్తు చేశారు. ప్రతి 2 ఏళ్లకొకసారి ఫ్లాగ్షిప్ ఈవెంట్ నిర్వహిస్తున్నామని అన్నారు. చివరగా రాష్ట్ర స్థాయి సమావేశంలో ఇక్కడ ప్రదర్శించడానికి 107 పాలిటెక్నికల్ నుంచి 249 ప్రాజెక్టులు ఎంపిక చేశామని తెలిపారు. పాలిటెక్ ఫెస్ట్ ఈ ప్రోగ్రాం లక్ష్యం విద్యార్థుల సృజనాత్మకత, వినూత్న ఆలోచనలను సపోర్టు చేయడానికి ఉపయోగపడుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని డిప్లొమా విద్యార్థులకు వారి సాంకేతిక నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఇది గొప్ప అవకాశమని తెలిపారు. డిప్లొమా విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్టులను చూసి వారికి బహుమతులను అందజేస్తామని చెప్పారు. పాలిటెక్నికల్లో డిప్లొమా విద్యపై అవగాహన, సైన్స్ అండ్ టెక్నాలజీ పురోగతిపై అవగాహన కల్పించడంలో ఈ కాన్సెప్ట్ సహాయపడుతుందని గణేష్ కుమార్ పేర్కొన్నారు. ఇంక్రీజ్ చేయాలి, వాళ్ళకున్న నాలెడ్జ్ని తీసుకురావాలంటే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి. కాబట్టి పాలిటెక్ ఫెస్ట్ అనే ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి తద్వారా వాళ్ళకి ఉన్న ఐడియాస్ని వాళ్ళ లెక్చరర్స్తో వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళని నర్చర్ చేయడానికి, వాళ్ళకి ఒక ప్రజెంట్ చేసే ఆపర్చునిటీ ఇవ్వడానికి పాలిటెక్ ఫెస్ట్. ఇందులో మీరు చూసుండొచ్చు, చాలా వరకు ఇచ్చే న్యూ ఇన్నోవేషన్ విచ్ ఈజ్ నాట్ ఎగ్జిస్టెడ్ వాళ్ళన్నీ తీసుకుని రావడం జరిగింది. చాలా ఇప్పటికే మీకు 5128 రీజనల్ ఫెస్ట్లో ఇన్ని ప్రాజెక్ట్స్ అనేది రావడం జరిగింది. అందులో విత్ లాట్ ఆఫ్ స్క్రూటినీ 493 స్క్రూటినీ చేయడం. తర్వాత బెస్ట్ అనేది ఎంత టఫ్ కాంపిటీషన్లో ఎందుకు ఉంటుంది అని అంటే, ఓన్లీ ఫస్ట్ ఒకరికే వస్తుంది, సెకండ్ ఎవరికి వస్తుంది. ఈచ్ బ్రాంచ్ వైజ్ 13 ప్రైజ్ మాత్రం ఉంటాయి. సో అంటే 15 పార్టిసిపేషన్ వేరు, బట్ బెస్ట్ రావాలంటే ఎంత కాంపిటీషన్ ఉంటుంది. సో అందరూ కూడా వాళ్ళ ఎఫర్ట్ పెట్టారు. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ టు ఎంకరేజ్ దిస్ టెక్ ఫెస్ట్ సో దట్ ఇంకా ఎక్కువ మందికి తెలిసి ఇంకా బెటర్ మోడల్స్ అనేది నెక్స్ట్ ఇయర్కి వచ్చే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. విభిన్న ప్రతిభావంతులకు ఒకేసారి 3,000 రూపాయలు పెన్షన్ పెంచి వారి జీవితాల్లో వెలుగులు నింపారని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో దివ్యాంగులను పట్టించుకున్న పరిస్థితులు లేవని, అన్ని విధాల నిర్లక్ష్యం చేశారన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 6వ డివిజన్ మారుతీనగర్ చైతన్య టెక్నో స్కూల్ ఏరియాలో ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తకు స్వయం ఉపాధి చేసుకునేందుకు బడ్డీ కొట్టు పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట వేసిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందన్నారు. విభిన్న ప్రతిభావంతులకు ట్రైసైకిల్స్, మోటార్ వాహనాలు అందించిన సందర్భాలు ఉన్నాయన్నారు. డివిజన్లోని సత్యనారాయణ అనే దివ్యాంగుడికి 25,000 రూపాయలతో బడ్డీ కొట్టును అందించడం జరిగిందన్నారు. ప్రభుత్వం అందించే పథకాలు కూడా ఆయనకు అందించేందుకు కృషి చేస్తామన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పేదలకు అన్ని విధాలా మేలు చేస్తుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. వచ్చే కార్యక్రమాలు కూడా వారికి ఇచ్చి ఇంకా మెరుగైన జీవితం గడపడానికి మేము వారికి సహకరిస్తాం. వారికి ఏ అవసరం ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ వారిని ఆదుకుంటుందని కూడా వారికి భరోసా ఇవ్వడం జరిగింది. ఇది పేదల పట్ల చిత్తశుద్ధితో ఏర్పాటు చేసే సంక్షేమ కార్యక్రమాన్ని కూడా నేను తెలియజెప్తా ఉన్నాను. కేవలం ఓట్లు దండుకోవడానికి రకరకాల మాటలు చెప్పి గతంలో లేక వాళ్ళు చేతల్లో ఏమాత్రం వాళ్ళకి అవకాశాలు కల్పించని ఆ ప్రభుత్వానికి గతంలో అంతకుముందు ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు
ట్రై సైకిల్స్ ఇచ్చి 1,20,000 రూపాయలు విలువ కలిగిన స్కూటీలు ఇచ్చి వాళ్ళ చేత వ్యాపారాలు చేయించిన చంద్రబాబు గారికి ఒకసారి బేరీజ్ చేసుకోమని మీ అందరినీ మీ ద్వారా కోరుతా ఉన్నాను. ఏదైనా కూడా తమ్ముడు సత్యనారాయణ గారికి మరి ఇక్కడ వ్యాపారం పెట్టించడమే కాకుండా రానున్న కాలంలో ప్రభుత్వ పరంగా కూడా కార్యక్రమాలు ఇచ్చి వారి కుటుంబాన్ని ఆదుకుంటామని కూడా మరొకసారి తెలియజేస్తాను. విజయవాడ ఎన్టీఆర్ యూనివర్సిటీ వద్ద ఇంటర్న్షిప్ పూర్తి చేసిన వైద్య విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. తమతో పాటు చదివిన విద్యార్థులకు పక్క రాష్ట్రాలు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఇస్తుంటే ఏపీలో ఎందుకు ఇవ్వట్లేదని విద్యార్థులు ప్రశ్నించారు. 4 నెలల క్రితం సమస్యను పరిష్కరిస్తామని చెప్పిన ఏపీ మెడికల్ కౌన్సిల్ అధికారులు ఇప్పటికే తేల్చలేదని వాపోతున్నారు. ప్రభుత్వం తక్షణమే సమస్యపై దృష్టి సారించి పరిష్కరించాలని వారు కోరుతున్నారు. విజయవాడ ఎన్టీఆర్ యూనివర్సిటీ వద్ద ఇంటర్న్షిప్ పూర్తి చేసిన వైద్య విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. నెలలు గడుస్తున్న శాశ్వత రిజిస్ట్రేషన్ పత్రాలు ఇవ్వకుండా ముప్పతిప్పలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేశామని, ఇక్కడ పరీక్ష రాసి సంవత్సరం పాటు ఇంటర్న్షిప్ పూర్తి చేశామన్నారు. పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేయాలని ఆన్లైన్లో ఏపీఎంసీకి దరఖాస్తులు చేశామని, ఇప్పటికీ 6 నెలలైనప్పటికీ సర్టిఫికేట్ల పరిశీలన ప్రక్రియకు హాజరు కాగా ప్రాసెస్లో ఉందని అధికారులు అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ 3 సార్లు ఆందోళన చేశామని, అయినా అధికారులు పట్టించుకోవటం లేదన్నారు. ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. తమతో పాటు చదివిన విద్యార్థులకు పక్క రాష్ట్రాలు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇస్తుంటే ఏపీలో ఎందుకు ఇవ్వడం లేదని విద్యార్థులు ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేని ఆంక్షలు కేవలం రాష్ట్రంలోనే అమలు చేయటంలో ఆంతర్యమేంటని నిలదీశారు. అధికారిక గుర్తింపు పత్రాలు ఇవ్వకపోవడంతో అటు సొంతంగా ప్రాక్టీస్ చేసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటు ప్రభుత్వం ప్రకటించిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు లేక అన్ని విధాలా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 4 నెలల క్రితం సమస్యను పరిష్కరిస్తామని చెప్పిన ఏపీ మెడికల్ కౌన్సిల్ అధికారులు ఇప్పటికీ తేల్చలేదని వాపోతున్నారు. ప్రభుత్వం తక్షణమే సమస్యపై దృష్టి సారించి పరిష్కరించాలని వారు కోరుతున్నారు. 1 సంవత్సరం ఇంటర్న్షిప్ తెలంగాణలో, తమిళనాడులో, కర్ణాటకలో, ఉత్తరప్రదేశ్లో, గుజరాత్లో, యూపీలో, ఇన్ని స్టేట్స్లో, అంతెందుకు మన దేశ రాజైన ఢిల్లీ మెడికల్ కౌన్సిల్లోనే 1 సంవత్సరం ఇంటర్న్షిప్ చేస్తే సరిపోతుందని చెప్తుంటే మన రిజిస్ట్రార్ గారు మాత్రము చైర్మన్ లేకపోవడం వల్ల గత చైర్మన్ తీసుకున్న నిర్ణయాలను కూడా వ్యతిరేకిస్తూ ఈ రిజిస్ట్రార్ గారు 3 సంవత్సరాలైనటువంటి ఇంటర్న్షిప్ చేయాలన్నటువంటి చెప్తున్నాడు. ఆ 3 సంవత్సరాలు వేరే ఏ కాలేజ్కి వెళ్ళకూడదు, ఏ కాలేజ్లో అయితే జాయిన్ అవుతారో అదే కాలేజ్లో ఉండాలి అని ఒక బాండ్ ఒకటి రాయించుకుంటున్నాడు. ఆ బాండ్ కూడా మేము ఎందుకు సంతకం పెట్టాలి అని అడిగితే నీకెందుకు సమాధానం చెప్పాలి, నీ ఒక్కడికి నేను ఎందుకు సమాధానం చెప్పాలి అని అడుగుతున్నారు. సంతకం పెట్టే నాకు కాకపోతే ఇంకెవరికి చెప్తారు ఆయన సమాధానం? వాళ్ళ రూల్స్ ప్రకారమే ఇక్కడికి వచ్చి పరీక్ష రాసాము. వాళ్ళు ఎంత కఠినంగా పరీక్ష పెట్టినా వాళ్ళ రూల్స్ ప్రకారం పరీక్ష పాస్ అయ్యాము. వాళ్ళు ఇచ్చిన రూల్స్ ప్రకారమే ఇంటర్న్షిప్ చేశాము. వాళ్ళ రూల్స్ ప్రకారమే మాకు పిఆర్ ఇవ్వమంటున్నాము, ఇంటర్న్షిప్ ఇవ్వమంటున్నాము. ఆయన దేశంలో ఉన్న ఎన్ఎన్సీ రూల్స్, ప్రతి రాష్ట్రం పాటిస్తున్న ఎన్ఎన్సీ రూల్స్ కాకుండా రిజిస్టర్ గారు తన సొంత రూల్స్, తన సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. మా డిమాండ్స్ వచ్చేసి వెంటనే ప్రభుత్వం దీనికి త్వరగా ఏపీ చైర్మన్ని నిర్మించాలి, లేదా తాత్కాలిక చైర్మన్ అయినా పెట్టి మా సమస్యల్ని పరిష్కరించాలి. అంటే ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతున్న స్టేట్స్ అన్నిటికి 1 ఇయర్ ఇంటర్న్షిప్ ఇచ్చినప్పుడు ఏపీకి మాత్రం ఎన్ఎంసీ రూల్స్ ఎందుకు వర్తించవు సార్? ఏపీకి ఏమైనా సపరేట్ రూల్స్ ఉన్నాయా? లేవు కదా. దేశం మొత్తం అయిన ఎన్ఎంసీ, నేషనల్ మెడికల్ కౌన్సిల్, ఆ రూల్సే ఫాలో అవ్వమంటున్నాం. మేమేమి సపరేట్ రూల్స్ ఫాలో అవ్వమనట్లా. నా పక్కన కూర్చున్న నా ఫ్రెండ్కి పక్క స్టేట్లో 1 సంవత్సరం వచ్చింది, చాలా స్టేట్లో 1 సంవత్సరం వచ్చినప్పుడు ఈ స్టేట్లో ఉన్న నాకు ఎందుకు 3 సంవత్సరాలు? విజయవాడలో మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రం, ఫోరం ఫర్ ఆర్టిస్ట్ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. కాలేజీల్లో యూనిఫామ్తో కనిపించే యువతులు లంగా ఓణీల్లో, చీరల్లో మెరిసిపోయారు. ప్రతిరోజు తమ పనులతో బిజీగా గడిపే మహిళలు రంగవల్లులు, ఆటపాట్లతో సందడి చేశారు. సంక్రాంతి అంటేనే ముందుగా గుర్తొచ్చేది అందమైన ముగ్గులు, గొబ్బెమ్మలు, భోగిమంటలు, గంగిరెద్దుల విన్యాసాలు. పల్లెల్లో కనిపించే ఇలాంటి ఆహ్లాదకర వాతావరణం విజయవాడలోని ఎంజీ రోడ్డు శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో కనువిందు చేసింది. విజయవాడలో మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రం, ఫోరం ఫర్ ఆర్టిస్ట్ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి.
నిర్వాహకులు స్వరూపారాణి, సంధ్యారాణి, భారతీదేవి, సిద్ధార్థ మహిళా కళాశాల ప్రిన్సిపల్ కల్పన పలువురు కలిసి ఈ పోటీలను ప్రారంభించారు. సోషల్ మీడియా ప్రభావంతో నేటి యువతలో పండుగ విశిష్టత ఏమిటి అనేది మర్చిపోయారు. మన పండుగల విశేషాలను నేటి తరానికి అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో రంగవల్లుల పోటీలు నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. మర్చిపోతున్న సంస్కృతి సాంప్రదాయాలను ముగ్గులు, గొబ్బెమ్మలు, భోగిమంటలు, చెరుకు గడలతో అలంకరణలు, గాలిపటాలు ఎగురవేయటం లాంటివి సంక్రాంతికి గుర్తన్నారు. ఇది నిజమన్నారు. అన్నదాతలు పండుగ వారి స్థితిగతులు తెలుసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. మేడసాని కుటుంబాల ఆత్మీయ కలయికలో పాల్గొనడం ఆనందంగా ఉందని పంచ సహస్రావధాన సార్వభౌమ మేడసాని మోహన్ పేర్కొన్నారు. మేడసాని వంశీయులు సమాజానికి సేవ చేయాలని, ప్రణాళికాబద్ధమైన క్రమశిక్షణతో జీవించాలని సందేశమిచ్చారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని ఆయన సూచించారు. తాడిగడప గ్రామంలో మేడసాని కుటుంబాల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా వచ్చి ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. పంచసహస్రావధాన సార్వభౌమ మేడసాని మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులకు భాగవతం గురించి అనుగ్రహ భాషణం చేశారు. అలాగే మేడసాని ఇంటి పేరు విశిష్టతను వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మేడసాని కుటుంబాల ఆత్మీయ కలయికలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. మేడసాని కుటుంబంతో భావాలు పంచుకోవటం ఆనందంగా ఉందన్నారు. ఏ వ్యక్తి నేను ఈ కులంలోనే పుట్టాలని అనుకోనని, ఏ సామాజిక వర్గం వారైనా సామాజిక సేవ చేయాలని, ప్రణాళికాబద్ధమైన క్రమశిక్షణతో జీవించాలని సందేశమిచ్చారు. మేడసాని కుటుంబాల యొక్క ఆత్మీయ కలయికలో పాల్గొనడం, మేడసాని కుటుంబాల ద్వారా సామాజిక స్పృహాలంబనమైనటువంటి సంస్కారంతో చేస్తున్నటువంటి సత్కార్యాలు, ఇవన్నీ కూడా వీటికి సంబంధించిన అంశాలలో ఈ సోదరులతో సోదరీమణులతో భావాలు పంచుకోవడం మాకెంతో ఆనందంగా ఉంది. ఈ మన సంస్కృతి చరిత్రలు పరిశీలిస్తే ఏ వ్యక్తి పలానా కులంలో పుట్టాలని ముందు అనుకొని పుట్టడు. కానీ పుట్టిన తర్వాత తప్పకుండా ఏదో ఒక కులానికి అనుబంధంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఉత్తేజాన్ని పొందాలని, ఆ ఉత్తేజం ద్వారా సమాజానికి కూడా సేవ చేయాలని, అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి రీతిలో ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి క్రమశిక్షణ జీవితం నిర్వహించాలని ఆ సందేశంతోనే ఈరోజు ఈ సమావేశం జరిగినట్టుగా నేను భావిస్తున్నాను. అనంతరం మేడసాని కుటుంబ సభ్యులు మేడసాని రత్నకుమారి, నాగకన్య మాట్లాడుతూ మేడసాని కుటుంబ సభ్యులంతా కలిసి ఆత్మీయ కలయిక ఏర్పాటు చేశామని, పంచసహస్రావధాన సార్వభౌమ మేడసాని మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొని అనుగ్రహ భాషణం చేశారని అన్నారు. మేడసాని మోహన్ చిత్తూరు వాసి, తమ వంశంలో ఇంతటి గొప్ప జ్ఞాని ఉండటం గర్వకారణమన్నారు. విజయవాడలో జరుగుతున్న కార్యక్రమానికి వచ్చారని, ఇందులో భాగంగా తమ కార్యక్రమానికి వచ్చి ప్రవచనాలు చెప్పారని వెల్లడించారు. పంచసహస్ర శతావధాన కవి సార్వభౌమ శ్రీ మేడసాని మోహన్ గారు కార్యక్రమానికి విచ్చేసి ఆయన అమూల్యమైన సందేశం మా కుటుంబ సభ్యులకు అమూల్యమైన సందేశాన్ని బోధించారు. మా మేడసాని వంశంలో ఈయన చిత్తూరు వాసి, చిత్తూరు స్వగ్రామము. మా మేడసాని వంశంలో ఇంత మేధావి ఉండటం మాకు చాలా గర్వకారణం, చాలా ఆనందంగా ఉంది. ఈయన విజయవాడ 1 వీక్ భాగవత సప్తాహం కార్యక్రమాన్ని విజయవాడ ఇచ్చేసి ఉన్నారు. ఆ సందర్భంగా మేము ఈ కార్యక్రమం మా గ్రామానికి మోహన్ గారిని పిలిపించుకొని మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుని చాలా గర్వపడుతున్నాం. అలాంటి ఆయన మా కుటుంబంలో మనిషి అనేది మేము చాలా ఆనందపడుతున్నామండి. ఇవాళ ఇక్కడ చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 3 తరాల వారిని ఇక్కడ కలుసుకుంటున్నామండి. అంటే ఉన్నవాళ్ళు మా నాన్నగారు వాళ్ళతో పెద్దవారండి, మా పెద్దనాన్నలు, బాబాయిలు అందరూ. తర్వాత మేము, మా బ్రదర్స్ అండ్ సిస్టర్స్, తర్వాత మా తర్వాత తరం వాళ్ళు. ఇక్కడ చాలా ఆనందంగా ఉంది. ఇది చెప్పలేని ఆనందం అన్నమాట. ఎందుకంటే ఇలాంటి ఆత్మీయ కలయికలు ఉండటం వల్ల బంధుత్వంలో ప్రేమలో అభిమానాలు తగ్గుతున్న ఈ రోజుల్లో మళ్ళీ తిరిగి కలుసుకోవటం, ఈ బంధాలన్నీ పెంచుకోవడం మాకు చాలా ఇదిగా ఉందండి. చాలా గొప్ప విషయంగా ఉంది మాకు ఈరోజు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం బీఆర్టీఎస్ రోడ్లోని భాను ఆసుపత్రి ఆధ్వర్యంలో పేద ప్రజల కోసం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. పేద ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్ ఆసుపత్రులు సైతం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వైద్య శిబిరాలు నిర్వహించడం హర్షణీయమని అన్నారు.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం బీఆర్టీఎస్ రోడ్డులోని భాను ఆసుపత్రి ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవల గురించి తెలుసుకోవడంతో పాటు ఆసుపత్రిలో ఉన్న సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. మాజీ కార్పొరేటర్ కాకు మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా మెగా మెడికల్ క్యాంపు ప్రారంభించడం జరిగిందన్నారు. పేద ప్రజలకు అందుబాటు ధరల్లో అన్ని వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఆసుపత్రిని ఏర్పాటు చేశారన్నారు. బీఆర్టీఎస్ రోడ్డులో అత్యధికంగా పేద వర్గాల ప్రజలు ఉంటారని వారికి అందుబాటులో అన్ని వైద్య సేవలు అందిస్తున్నారని చెప్పారు. కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఆసుపత్రిలో ఆర్థో, జనరల్ మెడిసిన్, గైనిక్, కార్డియాలజీ వైద్య సేవలు ఉన్నాయన్నారు. అన్ని రకాల వైద్య సేవలు నిపుణులైన వైద్యులు అందిస్తారన్నారు. షుగర్, బీపీ, మోకాళ్లు అరుగుదల, కడుపులో నొప్పి, జీర్ణ సమస్యలు ఉన్నవారు ఎవరైనా పిల్లల నుంచి పెద్దల వరకు వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఫిబ్రవరి నెలాఖరు వరకు వైద్య శిబిరం ఉంటుందన్నారు. ప్రొఫెసర్ శ్రీనివాసరావు గారిని ఇక్కడ ప్రత్యేకంగా నియమించుకోవడం, సతీష్ గారు ఈ నిర్వహణ బాధ్యతను చేయడం, బీఆర్టీఎస్ రోడ్లో అత్యధికంగా పేద వర్గాలు భానునగర్ కానివ్వండి, గులాబీ తోట కానివ్వండి, రైల్వే క్వార్టర్సు మధురా నగరు, ఇటు సత్యనారాయణపురం వచ్చేటప్పటికి అన్ని రకాలైనటువంటి వాళ్ళందరికి కూడా అందుబాటులో ఎక్కడికో నక్కల రోడ్డో ఎక్కడో బందర్ రోడ్డో వెళ్లకుండా మనకు అన్ని సౌకర్యాలతోటి అన్ని విధాలైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి భాను హాస్పిటల్ని మనం అందరం కూడా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ వీరు పెట్టినటువంటి మెగా మెడికల్ క్యాంపును కూడా సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుతా ఉన్నాం. కేజీహెచ్లో 27 years వర్క్ చేసి భాను హాస్పిటల్లో కన్సల్టెంట్ ఫిజిషియన్గా ఉంటున్నాను. అదే కాకుండా మా డాక్టర్స్ టీమ్ ఆర్థో ఉంది, ఆర్థో వెంకట్, ఎంఎస్ ఆర్థో జనరల్ సర్జన్ అండ్ ఎంఎస్ ఆర్థో వెంకట్ గారు, అలాగే జనరల్ సర్జన్ రఘువర్మ గారు, అలాగే గైనిక్ మేడం కూడా ఉన్నారు. ఇక్కడ అన్ని రకాల వైద్య సేవలు కూడా అందరం కూడా కార్డియాలజిస్ట్ కూడా మనకి అవైలబిలిటీ ఉన్నారు. ఏ టైంకైనా సరే 24 hours మనం సర్వీస్ చేయడానికి భాను హాస్పిటల్లో స్టాఫ్ కానీ ప్రతి ఒక్కరూ కూడా రెడీగానే ఉంటారు. విజయవాడ శివారు ఈడుపుగల్లులో 10 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ప్రముఖ విద్యా సంస్థ అలెన్ కోట 25 సంవత్సరాల అపారమైన విద్యా అనుభవం కలిగిన జీపీ రెడ్డి ఆధ్వర్యంలో క్యాంపస్ నడుపుతున్నట్లు జీవీ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా క్యాంపస్ ప్రారంభోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించామని తెలిపారు. విద్యార్థులకు సులభ పద్ధతులలో విద్యను నేర్పించి వారిని భవిష్యత్తులో అత్యున్నత స్థానాలకు ఎదిగేలా చేయటమే తమ లక్ష్యమని చెప్పారు. ప్రముఖ విద్యా సంస్థ అలెన్ కోట విజయవాడలో నూతన క్యాంపస్ను ప్రారంభించింది. స్థానిక నోవాటెల్ హోటల్లో ప్రముఖుల సమక్షంలో అట్టహాసంగా ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించారు. 2025-26 విద్యా సంవత్సరం నుండి దేశంలోనే ప్రముఖ విద్యా సంస్థ అయిన అలెన్ కోట వారు 25 సంవత్సరాల అపారమైన విద్యా అనుభవం కలిగిన జీపీ రెడ్డి ఆధ్వర్యంలో ఈడుపుగల్లులో క్యాంపస్ను నడుపుతున్నారు. ఈ సందర్భంగా జీపీ రెడ్డి మాట్లాడుతూ రాబోయే విద్యా సంవత్సరం నుండి ఈడుపుగల్లులో 10 ఎకరాల సువిశాల ప్రాంగణంలో అత్యుత్తమ విద్యా ప్రమాణాలతో అత్యాధునిక సదుపాయాలతో సుందరమైన క్యాంపస్ను ప్రారంభించామని అన్నారు. ఇంటర్ విద్యలో అన్ని విద్యా సంస్థల కంటే జీపీ రెడ్డి గ్రూపు విద్యా సంస్థలకు ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. విద్యార్థులకు సులభ పద్ధతుల్లో విద్యను నేర్పించి వారిని భవిష్యత్తులో అత్యున్నత స్థానాలకు ఎదిగేలా చేయటమే తమ లక్ష్యమని చెప్పారు. విద్యార్థి ఆత్మస్థైర్యంతో భవిష్యత్తుకు బంగారు బాట వేసుకునే విధంగా విలువలతో కూడిన విద్యా బోధనను అందిస్తున్నామని తెలియజేశారు. Today we have official announcement of Allen Career Institute launch at Vijayawada Center with Sankalpa and Sahastra institution. The whole idea behind starting this institute that to give the best education system to all the students of Vijayawada and nearby area, mostly Andhra Pradesh, where we can expect the good result in the NEET, some biology Olympiad, or whatever capability of the student is there. For that, we are here. So thank you so much for coming and giving this support. ఏలెను విజయవాడలో మొదలు పెట్టడం మొదటి అడుగు సంకల్ప అనే విద్యా సంస్థలతో జరగడం నిజంగా మనందరికీ గర్వకారణం. ఏలెన్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్లే, లెర్న్, సక్సెస్. హాస్టల్లో ఒక ఆహ్లాదకరమైన వాతావరణం, ఆరోగ్యకరమైన భోజనంతో ఉన్నత విలువలతో కూడిన పర్యవేక్షణతోటి మంచి
ఉపాధ్యాయులతోటి విజయం ముందర అడుగు వేస్తూ ఖచ్చితంగా 2027లో అగ్రగామిగా ఎలెన్ నిలుస్తుంది అని చెప్పి ఆశిస్తున్నాను. ఎలెన్తో కలిసి ప్రయాణం చేయడం చాలా ఆనందంగా ఉంది. సో 2025-26 అకాడమిక్ ఇయర్కి ఎలెన్తో కలిసి విజయవాడలో బైపీసీ స్ట్రీమ్లో ద బెస్ట్ టీచింగ్ ఇవ్వడానికి ఎలెన్ వస్తుంది మన విజయవాడకి. తల్లిదండ్రులకి మా సైడ్ నుంచి ఒకే భరోసా, ఎక్కడ చిన్న 1% కూడా ఒత్తిడి లేకుండా చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో నాణ్యమైన విద్య మీకు అందించడానికి ఎలెన్ సిద్ధంగా ఉంది. తక్కువ మంది విద్యార్థులతో ద బెస్ట్ అవుట్పుట్ని ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా సిద్ధం కండి. ఈ సమావేశంలో ఎలెన్ విద్యా సంస్థల సౌత్ ఇండియా హెడ్ మహేష్, సౌత్ ఇండియా ఆపరేషన్స్ హెడ్ సీతారాం, ఎలెన్ మరియు జీపీ రెడ్డి గ్రూప్ విద్యా సంస్థల అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు మాట ఇచ్చేటప్పుడు వాలంటీర్లను కొనసాగించలేమని తెలియదా అని ప్రశ్నించారు. వాలంటీర్ల సమస్యకు పరిష్కారం చూపాలని, లేని పక్షంలో ఈ ఉద్యమం పెద్ద ఎత్తున మారుతుందన్నారు. గత 6 నెలల నుంచి పెండింగ్లో ఉన్న తమ జీతాలను చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాలంటీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంఘం ప్రతినిధులు వీఎంసీ కార్యాలయంలో పీఆర్జీఎస్లో విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్రను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు, వాలంటీర్ మమత మాట్లాడుతూ గత 6 నెలల నుంచి పెండింగ్లో ఉన్న బాకీలు విడుదల చేయమని మున్సిపల్ కమిషనర్ను కలిశామని చెప్పారు. కమిషనర్ సానుకూలంగా స్పందించారని, మీ బాధలు మాకు తెలుసు, పైనుంచి ఆదేశాలు రావాలి కాబట్టి పైకి పంపిస్తాం, మీరు పై వాళ్ళని కలవాలని చెప్పారన్నారు. వాలంటీర్లను కొనసాగించలేమని మంత్రి నారా లోకేష్ విశాఖలో ప్రకటన చేశారని, మాటిచ్చే ముందు మీరు కొనసాగించగలరా లేదా అని ఆలోచించలేదా అని ప్రశ్నించారు. అమరావతి రాజధాని విషయం కోర్టులో ఉన్నప్పుడు కూడా రాజధానిని ప్రకటించి పనులు చేస్తున్నారని, మరి వాలంటీర్ల విషయంలో మాత్రం కోర్టు చిక్కులు ఉన్నాయని ఎందుకు చెప్తున్నారని తెలిపారు. ఖచ్చితంగా పరిష్కారం చేసి వాలంటీర్లకు న్యాయం చేయాలన్నారు. ఈ ఉద్యమం పెద్ద ఎత్తున మారబోతోందని, త్వరలోనే ప్రజా బ్యాలెట్తో ప్రజల్లోకి వెళ్తున్నామని చెప్పారు. మాట ఇచ్చారు కదా, మాట ఇచ్చేటప్పుడు మీరు కొనసాగించగలరా లేదా మీకు తెలియలేదా అని మేము అడుగుతున్నాం అనమాట. అమరావతి రాజధానికి ఈ రోజున కోర్టులు లేవా, నోటీసులు లేవా? మొత్తం కోర్టులోనే ఉంది కదా, అయినా అమరావతి రాజధాని మీరు ప్రకటించగలిగారు కదా. మరి అలాంటప్పుడు ఈ వ్యవస్థను మీరు ఎందుకు కొనసాగించలేమని చెప్తున్నారు? కోర్టు చిక్కులు ఉన్నాయని చెప్తున్నారు. ఇవన్నీ కరెక్ట్ కాదు. అది ఎలా పరిష్కరించగలరో జీవోలు చేయగలిగిన వ్యక్తులు మీరు కాబట్టి ఖచ్చితంగా మీరు పరిష్కారం చేసి ఈ 2,60,000 కుటుంబాలు ఆదుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎన్నికల మాట, ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేసిన బాధ్యత మీ మీద ఉందని చెప్తున్నాం. ఈ రోజున మెల్లిగా నడుస్తున్న ఈ ఉద్యమం ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమం మారబోతుంది. రేపు త్వరలోనే ప్రజా బ్యాలెట్తో ప్రజల్లోకి వెళ్ళబోతున్నాం. ప్రజల్లోంచి బయటకు వస్తే చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఉంటుందని చెప్పి మేలుకోమని, ప్రభుత్వాన్ని 2,60,000 కుటుంబాలు ఆదుకోమని చెప్పేసి మీడియా రూపంలో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఎన్డీఏ కూటమిని మేము కోరడం జరిగింది. లేని పక్షంలో చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంటుందని తెలియజేస్తున్నాం. మీతో పాటు చేసుకోవాలి కనుక మా గౌరవ వేతనాలు మీరు మాకు విడుదల చేయమని అడుగుతున్నాము. మరి నారా లోకేష్ గారు ఇచ్చిన వ్యాఖ్యలు బట్టి చాలా చింతిస్తున్నాం వాలంటీర్స్ అందరం. ఎందుకంటే లేని బిడ్డకి పేరు ఎలా పెట్టాలంటున్నారండి. ఒక్కసారి మీరు కళ్ళు తెరిచి రోడ్డు మీద ఉన్న యువతరాన్ని మొత్తాన్ని చూడండి. ఎవరండి లేని బిడ్డలు? వాలంటీర్లా? మేమందరం జెన్యూన్ వాలంటీర్సేనండి. ఒకసారి మా మనవి మీరు ఆలకించమని అడుగుతున్నాము. మీరు కనుక మా పక్షంలో ఎటువంటి డెసిషన్ తీసుకొని ఎడలా మేము తీవ్ర స్థాయి అన్న నిరసనల రూపంలో మేము వెళ్ళబోతున్నాము. అవి ఎట్లా అంటే మేము జనాల ద్వారా మేము బయటికి రాబోతున్నాము. అటువంటి పరిస్థితి రానివ్వకుండా మా యందు దయ ఉంచి మీరు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని మీరు అమలు చేయమని ఇప్పటికీ మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.